బయట చూస్తే ఎవ్రీథింగ్ లుక్స్ సో పీస్‌ఫుల్ అన్నట్టుంది కదా! కానీ ఈ బ్యాక్ యార్డ్‌లో నేను ఈరోజు ఫైట్ చేస్తున్న ఎనిమీ ఏంటో మీరు గెస్ చేయండి. అది డర్ట్ కాదు. ఇట్స్ నాట్ లీవ్స్. మాకు రీసెంట్‌గా రూఫ్ వర్క్ అయింది. రూఫ్ మొత్తం చేంజ్ చేశాము. సో, దాని బ్లాక్ కలర్ షింగిల్ గ్రాన్యూల్స్ ఏదైతే ఉందో అది పూల్‌లో పడిపోయి కింద సెటిల్ అయిపోతుంది మొత్తం. సో, మా రోబో కింద పడిన సెటిల్ అయిన గ్రాన్యూల్స్‌నయితే క్లీన్ చేస్తుంది. వాల్స్ క్లీన్ చేస్తుంది. బట్ ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా! ఈ స్టెప్స్ మీదకి రాగానే ఇది నా పని కాదన్నట్టు తిరిగి వెళ్ళిపోతుంది. అందుకని ఇంకా ఇది నేను రంగంలో దిగి ఇది చేయాల్సొచ్చింది ఈరోజు. సో, అలా చేస్తూ ఆ బ్రష్ తోటి కింద తోసేస్తే ఇంకో రోబో వచ్చి దాన్ని క్లీన్ చేస్తుందనమాట. సో, ఈ పూల్‌కి 2 రోబోస్ ఉన్నాయి. ఒకటి కింద ఫ్లోర్ క్లీన్ చేస్తుంది. ఇంకొకటి పైన లీవ్స్ అవి పడిన, పూల రెక్కలు ఏదైనా పడినా గానీ అవన్నీ క్లీన్ చేస్తుంది. సో, అది అయిపోంగానే లోపలికెళ్ళిపోదాం అనుకుంటే సోఫాస్ చూసాను. ఈవెన్ సోఫాస్ మీద గూడా ఔట్‌డోర్ సోఫాస్ మీద గూడా ఈ బ్లాక్ షింగిల్ గ్రాన్యూల్స్ అనేది పడిందనమాట. మా బాబు కూర్చుంటూ ఉంటాడక్కడ. అది కనిపించిందంటే నోట్లో పెట్టేసుకుంటాడు. సో, దాన్ని గూడా అర్జెంట్‌గా వాక్యూమ్ చేసేయాల్సొచ్చింది. అండ్ ఇంత అయ్యేసరికి లంచ్ టైమ్ అయింది. బిజీ మామ్ డేస్‌లో ఫ్యాన్సీ రెసిపీస్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. సో, టుడేస్ రెస్క్యూ మీల్ అయితే 1 పాట్ కొరియాండర్ మిల్లెట్ పులావ్ అన్నమాట. చాలా సింపుల్‌గా అయిపోతుంది. ఒక్క 2 మినిట్స్ అన్నీ వేసేసి పెట్టేసామనుకోండి కుక్కరు ఇట్స్ డన్. వెజ్జీస్ మన ఇంట్లో ఏముంటే ఆ వెజ్జీస్ లైక్ క్యారట్స్, గ్రీన్ పీస్, బిర్యానీ మసాలా ఆర్ పులావ్ మసాలా లాస్ట్‌లో ఈ కొరియాండర్ చట్నీ అన్నమాట. ఇది నేను ముందుగా కొత్తిమీర చట్నీ చేసి పెట్టుకున్నాను ఇడ్లీల్లోకి, దోసల్లోకి. దాన్నే ఒక 2 స్పూన్స్ ఇందులో వేసేసానన్నమాట. అంతే సాల్ట్ మీరు కావాలంటే పన్నీర్, సోయా, స్వీట్ కార్న్ ప్రోటీన్ కోసం ఏదైనా అడిషనల్ యాడ్ చేసుకోవచ్చు కూడా. సో, ఇదైతే తొందరగా అయిపోతుంది. దీంతో పాటు రాయితా అయితే మంచిగా ఫుల్లీ హాయిగా అయిపోతుంది. సేమ్ ప్రాసెస్ వైట్ రైస్‌తో కూడా చేయొచ్చనమాట ఆర్ బాస్మతి రైస్ తోటి చేయొచ్చు మనము. ఇది ఆ రోజు వేరే రోజు చేసిన పులావ్ అనమాట. బట్ ఇలా రైస్ ఒకటే తినే రోజైతే మాత్రం కంపల్సరీ మీరు ప్రోటీన్ ఇంకా ఏదైనా వెజ్జీస్ మాత్రము యాడ్ చేసుకోండి. అండ్ దాని తర్వాత గార్డెన్ రీసెట్ కొంచెం క్లీనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నా ఫేవరెట్ థెరపీ ఈజ్ గార్డెనింగ్. ప్లాంట్స్‌కి వాటర్ పోయడం అంటే ప్లాంట్స్ కోసం కాదు, నా మైండ్ కోసం గూడా కొన్ని కొన్ని సార్లు కొన్ని నిమిషాలు సైలెంట్‌గా అలా ఉండటం డే మొత్తం స్ట్రెస్‌ని వాష్ అవే చేస్తుందనిపిస్తుంది. సో, మాకిక్కడ 2 బెడ్స్ ఉన్నాయి గార్డెన్‌లో. గార్డెన్ బెడ్స్. ఒక దాంట్లోనేమో లెటస్, బ్రాకలీ, కేల్ మిగతా దాంట్లో ఫ్లవర్స్. ఇదేమో ఇంకా ఆ రోజంతా అలసిపోయాము. నైట్ సింపుల్‌గా అయిపోయే రెసిపీ ఏంటి అంటే ఇంకా కాలీఫ్లవర్ టాకోస్ అన్నమాట. నా దగ్గర హమ్మస్ ఎప్పుడు ప్రిపేర్ చేసి ఉంటుంది ఫ్రిడ్జ్‌లో. కాలీఫ్లవర్‌ని మీ ఇష్టమొచ్చిన హెర్బ్స్ అండ్ స్పైసెస్‌తో సీజన్ చేసి అవెన్‌లో పెట్టేసుకొని, దాని తర్వాత కొంచెము మీకు ఇష్టమైన సాస్ ఏసేసుకొని ఇలా పెట్టేసుకుంటే యాహ్! ఇట్స్ డన్ అండ్ డస్టెడ్. సో, ఒక బిజీ డే ఇలా అయింది. సో, ఇక్కడ వెదర్ సడెన్‌గా చేంజ్ అయిపోయి వర్షం పడడం స్టార్ట్ అయింది. దిస్ వాస్ వెరీ బ్యూటిఫుల్ ఎండింగ్.